తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. పుణ్యక్షేత్రాల దర్శనాలకు వచ్చే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా మరింత మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శనివారం పంచానమ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం గాలిగోపురానికి రంగులు వేసే నిమిత్తం పూజా కార్యక్రమాలను ఎమ్మెల్యే అంజిబాబు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోమేశ్వర శర్మ, చెరుకూరి రామకృష్ణలు పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఎమ్మెల్యే అంజిబాబు రాట వేసి పనులను ప్రారంభించి మాట్లాడారు. సుమారు 8 లక్షల రూపాయలతో ఒక భక్తుని సహకారం గాలి గోపురానికి రంగులు వేయడం జరుగుతుందని అన్నారు. ఆలయ ఈవో రామకృష్ణరాజు, నల్లం చిట్టిబాబు, కొప్పినేడి శ్రీనివాస్, బ్యాంక్ బాబీ, రెడ్డి సత్యబాబు, వేలూరి సుబ్రహ్మణ్యం, ఆలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటుసారా రహిత సమాజం ప్రభుత్వ ధ్యేయమని భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ కె బలరామరాజు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం నానాజీ ఎంటర్ప్రైజెస్ ముఠా కూలీలతో మద్యపాన వ్యసనం జీవితం నాశనం అనే నినాదంతో డిస్టిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఎస్ కుమరేశ్వరన్ ఆదేశాల మేరకు అవగాహన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఐ బలరామరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. నాటుసారా తయారీని ఇతర ఉపాధి పొందేవారికి నవోదయం 2.0 పథకంలో భాగంగా ప్రభుత్వం ₹1,00,000 సహాయం అందిస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు చెరుకోట రంగసాయి, తటవర్తి భాస్కర్ రావు, పడ్డిప్రోలు శ్రీనివాసరావు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు, కొత్త గవర్నమెంట్ లక్ష్యం ఏంటంటే సారా నిర్మూలించి మద్య రహిత ఆంధ్రప్రదేశ్ తయారు చేయడం అనేది లక్ష్యం. దీనిలో భాగంగా నవోదయం 2 అనే ప్రోగ్రాం మొదలుపెట్టారు. చాలా అద్భుతమైన ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో ఇంతకుముందు సారాతో తాగి సారా తయారు చేసి ఇటువంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే సారా మానేమంటారు కాదు, వాళ్ళు తయారు చేసే వాళ్ళందరికీ ఉపాధి కల్పించి వాళ్ళకి కుట్టు మిషన్లు కానీ, ఆర్థిక సాయం కానీ, రుణాలు కానీ ఇచ్చి ఏదో షాపులు పెట్టుకుని వెళ్ళమని చెప్పి ఉపాధి కల్పించే భాగం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా మన భీమవరంలో ఇవాళ తటవర్తి వారి షాప్లో మన బాసరావు గారి సహకారంతో, మన రంగసాయి గారి సహకారంతో మన వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అంటే సారా అంటే మందు, లిక్కర్ మానేసి ఆరోగ్యాన్ని కాపాడుకోమని, వాళ్ళ కుటుంబాలు కాపాడుకోమని ప్రభుత్వ లక్ష్యంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీన్ని సహకరించిన రంగసాయి గారికి, బాసరావు గారికి అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మద్యం వల్ల జీవితాలు, కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఎన్నో కుటుంబాలు మనం చూస్తున్నాం. సుఖంగా ఉండే కుటుంబాల్లో ఈ వ్యసనం ప్రారంభించి సర్వనాశనం అయిపోతుంది. ఒక్క వ్యక్తితోటి బంధువర్గాలు, వంశాలు, కులాలు కూడా నాశనం అయిపోతాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సారా రహిత ఆంధ్ర రాష్ట్రం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇందా సిఏ బలరామరావు గారు చెప్పారు. మరి బ్రాంచీ షాపులు పెడుతున్నారు కదా అంటున్నారు. బ్రాంచీ షాపుల్లో ఏంటంటే మెల్లిగా క్రమేపీ తగ్గించుకోవడం కోసం దాన్ని తీసుకోమని ఒక సూచనగా పెట్టారు. అంతేగాని మనకు ఉంది కదా అని బస్తా బియ్యం ఒకసారి తినేస్తే ఏమవుతుంది, చచ్చిపోతాం. అటువంటిది కాకుండా ఇది సర్వరోగం, అన్ని రోగాలు తెచ్చుకునేది వ్యసనంలా వస్తుంది. ఆ వ్యసనం ఎంత చెడ్డదనేది నాకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో అన్ని దానాలలోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, భగవంతుని సేవా కార్యక్రమాల్లో అన్న సమారాధన నిర్వహించడం భగవంతుడు మెచ్చే పుణ్యకార్యమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం జేపీ రోడ్లోని కోపెల్లవారి సత్రం అనుబంధ సంస్థ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, సత్రం వంశపారంపర్య ధర్మకర్త చైర్మన్ మంతెన రామ్ కుమార్ రాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహానివేదన చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మహానివేదనకు హారతలిచ్చి అన్నసమారాధన ప్రారంభించారు. వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. అధిక సంఖ్యలో భక్తులు, ఆలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించామని, సిరిసిల్ల నుండి తీసుకొచ్చిన అగ్గిపెట్టెలో పట్టే చీర ప్రత్యేకంగా నేయించి తీసుకొచ్చామని, ఉత్సవాలకు సహకరించిన దాతలు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, భక్తులకు ఆలయ చైర్మన్ రామ్ కుమార్ రాజు కృతజ్ఞతలు తెలియజేశారు. ₹100
ఈ రోజు స్థానికంగా జోలపాలెం రోడ్లో ఉన్నటువంటి కోపిలవారి అనుబంధ సంస్థ అయినటువంటి పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మన బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత అఖండ అన్న సమారాధన జరిగింది. దానికి మన ఎమ్మెల్యే గారు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి అంజిబాబు గారు రావటం, వారి చేతుల మీద ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ మధ్య జరిగిన కళ్యాణం బ్రహ్మోత్సవాల్లో అన్ని కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరిగినాయి. ఇందులో ముఖ్యంగా కాకులపాటి వీరరాఘవులు గారి దంపతులు పాల్గొవటం, వారు ఈ బ్రహ్మోత్సవాల టైంలో వెండి కిరీటం మన స్వామివారికి ప్రజెంట్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఏంటంటే ప్రత్యేకంగా ఈ పుష్పయాగానికి బెంగళూరు నుంచి ప్రత్యేకంగా పువ్వులు అధిక సంఖ్యలో వాటిని రకాలు తీసుకురావడం అది కూడా బాగా జరిగింది. అది కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా జరిగింది. అలాగే చెన్నై నుంచి సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్, నెమిలి పింఛన్ నుంచి తయారు చేసిన మాలలు అవన్నీ కూడా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలబడింది. మాకు ఈ కార్యక్రమాలకి అన్నిటికీ కూడా సహకరించినటువంటి దాతలకి, ప్రజాప్రతినిధులకి, సేవ చేసిన భక్తులకి, అధికారులకి, మా ఈఓ గారికి, అలాగే మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆకివీడు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో వల్లభుని పూర్ణలక్ష్మి కొంత బంగారాన్ని బ్యాంకు 13వ నెంబర్ లాకర్లో ఉంచారు. పిల్లల చదువు కోసం బంగారంపై రుణం తీసుకునేందుకు కొన్ని ఆభరణాలు తీసుకునే నిమిత్తం బ్యాంకుకు వెళ్లి మేనేజర్ని అడిగి లాకర్ ఓపెన్ చేసి చూడగా సుమారు 22 నుండి 28 కాసుల బంగారం మాయమైపోయిందని లబోదిబమన్నారు. ఇదే విషయాన్ని బ్యాంక్ సిబ్బందికి చెప్తే ఏమీ సమాధానం చెప్పకపోవడంతో ఆకివీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐ నాగరాజు బ్యాంకుకు వెళ్లి బ్యాంకు సిబ్బందితో విచారణ చేపట్టారు. పూర్ణలక్ష్మి ఆకువేడు పలానా చైతన్య గోదావరి బ్యాంకులో నేను వస్తువులు పెట్టాను. నేను మా అబ్బాయి నిమిత్తంగా బ్యాంకు లాకర్లో నుంచి లోన్ తీసుకున్నాను. వస్తువులు పెడితే నాకు మిస్ అయిపోయింది. నాకు కొన్ని వస్తువులు లేవని మేనేజర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా వచ్చి చూశారు. నా వస్తువులు మిస్ అయినాయి. 28 కాసుల దాకా నా వస్తువులు లేవు. అదండి తాకట్టు పెట్టాలని వచ్చానండి. వస్తే ఆయన కొద్దిసేపు కూర్చోండి వస్తానంటే దాంట్లోనే ఉన్నాయి కదా తీసి పెడతామని చెప్పి వచ్చాను. వచ్చి చూసేదానికి నా వస్తువులు లేవండి. లాకర్ నెంబర్ 13. అదేనండి వచ్చాను. మా అబ్బాయి ఫీజు నిమిత్తంగా డబ్బులు కావాలని చెప్పి వచ్చానండి. వస్తే బంగారం లాకర్ లో ఉందండి. సుమారుగా ఏముందిలేండి, అది వచ్చి చూసిన దాంట్లో నా వస్తువులు కనిపించట్లేదండి. 28 కాసుల దాకా నా వస్తువులు కనిపించట్లేదండి. నేను వెంటనే అక్కడ నా ఒళ్ళో వస్తువులు పోసుకొని మేనేజర్ గారి దగ్గర నా వస్తువులు కనపడట్లేదంటే నిదానంగా చూసుకోండి అంటే చూసుకున్నాక ఇవ్వండి నా వస్తువులన్నీ ఇవ్వండి, నా వస్తువులు కనిపించట్లేదు, కొన్ని వస్తువులు నాకు కనిపించట్లేదు. దాంట్లోనేమో ఓ పెద్దది 9 కాసుల హారం, 1.5 కాసులు నక్లీసు, 2 కాసులు నక్లీసు, 3 చైన్లు, చెవుల జత, నల్లబోసలు, ఇంత పథకం ఒకటి, పెద్ద లావు చైన్లు ఒకటి, బాబు చైన్ ఒకటి, ఇవన్నీ కనిపించట్లేదండి. మొత్తం 28 కాసులు, 27, 28 వస్తాయండి. చెవులు పెద్ద దిద్దులు కూడా అండి. ఎవరు వెళ్ళలేదు. నేను లాక తీసినప్పుడు లేదండి. తర్వాత లేదండి. నేను వచ్చినప్పుడు నా అన్ని చేసేటప్పుడు నేను వెంటనే నాకు తగ్గినాయి అనగానే వాళ్ళే మంచినీళ్ళు తీసుకొచ్చి కూడా ఇచ్చారండి. నిదానంగా చూసుకోండి అని అన్నారు. చూసుకున్నాను. నా వస్తువులని పొద్దున 2:40కి వచ్చిందని సాయంత్రం 7ంటికి వెళ్ళానండి ఇక్కడి నుంచి. అప్పుడు నేను మా ఆయన కూడా ఫోన్ చేసి నన్ను ఏమంటాడని చెప్పి అలాగే ఏడుస్తూ కూర్చున్నానండి. ఈరోజు మనకి గోదావరి గ్రామీణ బ్యాంక్లో వల్లభుని లక్ష్మి అని చెప్పేసి పూర్ణలక్ష్మి అని చెప్పేసి నాకు ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. ఈవిడ ఒక లాకర్ ఒకటి ఓపెన్ చేసింది ఈ బ్యాంకులో. లాకర్లో కొంత గోల్డ్ అందులో పెట్టుకోవడం జరిగింది. ఈ విషయం లాస్ట్ మంత్ ఏప్రిల్ 9వ తారీఖున
లాకర్లో గోల్డ్ పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ 15/5 తారీఖున వచ్చి గోల్డ్ చెక్ చేసుకొని గోల్డ్ లోన్ తీసుకోవడం కోసం అని చెప్పేసి అని ఆవిడ వచ్చి లాకర్ ఓపెన్ చేస్తే అందులో కొంత మొత్తంలో గోల్డ్ కనిపించట్లేదని చెప్పేసి అని కంప్లైంట్ ఇచ్చింది. సుమారు 27 కాసులు వరకు ఈ గోల్డ్ మిస్ అయిందని చెప్పేసి అని ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద విచారణ చేయడం జరుగుతుంది. బ్యాంక్ యొక్క ఈ లాకర్ యొక్క సిస్టమ్ చూసుకొని విచారణ అనేది మొదలుపెట్టామండి. ప్రముఖ సినీ మాటల రచయిత అబ్బూరి రవి భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ దేవాలయం, సోమేశ్వర స్వామి దేవాలయాలను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. మావుళ్ళమ్మ దేవస్థానం మాజీ అధ్యక్షులు కార్మూరి సత్యనారాయణమూర్తి, మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, శోభన్ బాబు సేవా సమితి కన్వీనర్ బట్టిప్రోలు శ్రీనివాసరావు, బొండా హనుమంతరావు దేవాలయం సిబ్బంది స్వాగతం పలికారు. దర్శనానంతరం అబ్బూరి రవిని సత్కరించారు. ओम लक्ष्मीं श्रीं सुंदरराजनयां श्रीलिंगरां ఓం నమ శివాయ. పంచారామ క్షేత్రంలో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానాన్ని ఈ రోజున అబ్బాయి రవి గారు అనే బొమ్మరి సినిమా రచయిత, సినిమా నిర్మాత గారు ఈ రోజున ఈ పంచారామ క్షేత్రాన్ని దర్శించుకోవడం, స్వామివారికి కృపాకటాక్షాలు ఆయనకి కలగజేయాలని, మరికొన్ని సినిమాలకి సినీ నిర్మాతగా పనిచేయాలని మిత్రులు మా శ్రేయభిలాషి ప్రముఖ సినీ రచయిత శ్రీ అబ్బూరావు గారు భీమవరం నేను వచ్చారు. వారు నేను మావుళ్ళమ్మ తల్లి దేవాలయాన్ని ఈరోజు శ్రీ సోమేశ్వర దేవాలయం దర్శించారు. వారితో మేము కూడా వచ్చి దర్శించారు. మాకు దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్లడంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని టెలిఫోన్ జేటీఓ పులి సాయిబాబా అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం ఎడ్వర్డ్ ట్యాంక్ వద్ద బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ కార్యాలయంలో ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవాన్ని నిర్వహించారు. వివిధ రకాల పురాతన ఆధునిక టెలిఫోన్స్ చిత్రపటాల ప్రదర్శన నిర్వహించారు. సాయిబాబా మాట్లాడుతూ వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, మారుమూల ప్రాంతాలకు వైద్య సదుపాయాలు తదితర సమస్యలను అందించడంలో సమాచార సాంకేతిక వ్యవస్థ కీలకంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రపంచంలోని సమాచారం అంతా ఆ మూల నుంచి ఈ మూల వరకు ఇప్పుడు సెకండ్లలో చేరిపోతుందని అన్నారు. న్యాయవాది ఉండపల్లి రమేష్ నాయుడు, నిర్వాహకులు చెరుకువాడ రంగసాయిలు మాట్లాడుతూ ప్రపంచంలో టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ఉన్న దేశాల్లో భారత్ 2వ అతిపెద్ద దేశంగా అవతరించిందని అన్నారు. ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకుపోతుందని, దేశ ఆర్థిక పరిపుష్టికి సమాచార రంగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండ్రు శ్రీనివాస్, సిద్దబోయిన రామాచార్యులు, కళింగ అప్పారావు, కాటుక బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. మానవ జీవితంలో టెలిఫోన్ అనేటువంటి ఇవాళ అతి ప్రాముఖ్యమైనటువంటిగా అయింది. మరి కొన్ని సంవత్సరాల క్రితం ఎవరికైనా సందేశించుకోవాలన్నా, సమాచారం అందించాలన్నా ఈ పక్కింటి వరకు లేకపోతే ఎక్కడన్నా టెలిఫోన్ కూర్చుంటే అక్కడికి వెళ్ళవలసి వచ్చింది, లేదా ట్రంకాలు కానీ లైటింగ్ కానీ ఇచ్చేవాల్సి వచ్చింది. అటువంటిది ఇవాళ మరి మన చేతిలోకే, మన ఇంట్లోకే, మన బెడ్రూమ్లోకి వచ్చేసరికి మన టెలిఫోన్ ఇంత అభివృద్ధి చెందినటువంటి టెలిఫోన్ కనిపెట్టిన గ్రాహం బెల్ ఆయనకి ఇవాళ ధన్యవాదాలు నివాళులు అర్పిస్తూ మరి ఇవాళ టెలికమ్యూనికేషన్ దినోత్సవం మన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో కేఈ సాయిబాబా ఆధ్వర్యంలో మన చెరుకువాడ రంగసాయి గారి విజ్ఞాన ప్రాంతాల దూరాన్ని తగ్గించడంలో టెలికమ్యూనికేషన్ ఎంతో కీలక పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా మన జీవితంలో టెలికమ్యూనికేషన్ ఎంతో విలువైంది. అటువంటి టెలికమ్యూనికేషన్ మన సామాజిక అంతరంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడం యొక్క లక్ష్యమే ఈ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ దినోత్సవం యొక్క ముఖ్య కారణం. దీన్ని 1865లో స్థాపించి
టెలికమ్యూనికేషన్ యూనియన్ అథారిటీని ఏర్పాటు చేశారు. దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మే నెల 17వ తారీఖున మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మరి ఇవాళ టెలికమ్యూనికేషన్స్ డే అని చెప్పి అసలు కమ్యూనికేషన్స్ ఎలా వచ్చాయనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్స్ డే చేస్తుంటారు సార్. అంచేత ఇవన్నీ కూడా ఈ మహానుభావుడు గ్రాహం బెల్ అనే వ్యక్తి ఈ టెలిఫోన్ కనిపెట్టడం వల్ల కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వ్యవస్థలో కొంత మార్పు వచ్చింది. ఇవాళ సెల్ ఫోన్ శరీరంలో భాగం అయిపోయింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ టెలిఫోన్స్ అప్పుడు కనిపెట్టినప్పుడు ఈ రకంగా ఉండేవి, ఇలా రకరకాలుగా ఉండేప్పుడు ఇవాళ ఏమైంది, చేతిలోకి వచ్చేసి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ టెలిఫోన్ వ్యవస్థని కనిపెట్టిన మహానుభావుని స్మరించుకోవడం, టెలికమ్యూనికేషన్స్ చేస్తున్నటువంటి విషయాల మీద చాలా గొప్పగా చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ వాళ్ళు ఇక్కడ కార్యక్రమం చేయకపోతే మన టెలిఫోన్ వెళ్ళదు. అటువంటి వాళ్ళని స్మరించుకోవడం మన బాధ్యతను తెలియజేస్తూ ఇవాళ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో సాయిబాబు గారు ఏఈ గారి సమక్షంలో ఈ కార్యక్రమం కమ్యూనికేషన్ రంగంలో బాగా డెవలప్ అయ్యి పురోగతి సాధిస్తుందంటే దాని ముఖ్య కారణం మన గ్రహం బెల్ గారు. ఆయన టెలిఫోన్ ఆ రోజున కనిపెట్టడం వల్లే ఈ రోజున టెక్నాలజీ ఇంత బాగా డెవలప్ అయ్యి ప్రపంచంలోని ప్రజలు దేశం అంతా డెవలప్ అయ్యింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో ఘనంగా తిరంగా యాత్ర పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ సభ్యులు పాక, కూటమి నాయకులు. భీమవరం ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్తో సహా పలువురు ప్రముఖులకు ఆనందశ్రీ పురస్కారాలు. శ్రీవారి కళ్యాణ బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా కాళ్లకూరు, భీమవరంలలో అన్న సమారాధన. భీమవరంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. జీవితంలో పడితే ఓడినట్లు కాదు, పడి లేవకపోతేనే ఓడినట్లు. సినీ మాటల రచయిత అబ్బూరి రవి భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.